ఒక విద్యార్థి పరిషత్ కార్యకర్తను మర్డర్ చేస్తే ఎక్కడ విద్యార్థి పరిషత్ వెనుక పోలే. ఇవాళ ప్రపంచంలో దేశంలో ఒక శక్తివంతమైన విద్యార్థి సంస్థ అంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఆనాటి నుంచి ఈనాటి వరకు బలిదానం అనేది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. విద్యార్థి పరిషత్ ఏదో కూడా అధికారాలు విద్యార్థి రాజకీయ వ్యవస్థ కాదు, రాజకీయ సంస్థ కాదు, రాజకీయ పార్టీ కాదు. విద్యార్థి పరిషత్ ఫలానా పార్టీ అధికారంలో రావాలని చెప్పి విద్యార్థి పరిషత్ కోరుకోదు. ఫలానా పార్టీ అధికారం రావాలని చెప్పి విద్యార్థి పరిషత్ పనిచేయదు. వాళ్ళు దేనికోసం త్యాగాలు చేసిండు విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఒక్కసారి ఆలోచించాలి. ఏ వ్యక్తి అయినా ఏ పార్టీ అయినా అధికారం కోసమో దేనికోసమో దానికోసం ఒక స్వలాభం కోసం పనిచేసేటువంటి ఆర్గనైజేషన్స్ ఈ దేశంలో ఉన్నాయి. కానీ ఏ స్వలాభం లేకుండా కేవలం విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం జాతీయ భావాజాలంతో ఒక అనేక ఒడిదుడులు ఏర్పడక కూడా అనేక ఇబ్బందులు ఏర్పడినప్పుడు కూడా నాటి నుంచి నేటి వరకు కూడా శక్తివంతంగా తయారైన సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. అక్కడ ఉన్నటువంటి ఫోటో చూస్తాం మనం. దాని ఇప్పటికే 50 మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు కానీ భారతీయ జనతా పార్టీ కానీ వివిధ క్షేత్రాల కార్యకర్తలు కానీ నక్సల్ చేతులుగా బలైపోయారు. ఎవరు రాజకీయ పార్టీకి సంబంధం వీళ్ళెవరు కూడా. కారణం ఏంటంటే మీరందరూ వాళ్ళ మంచి కష్టపడి చదువుకోవాలి, విద్యార్థులకు దేశభక్తులుగా తయారు చేయాలి, ఒక మంచి ఆలోచన సంస్కారకర్తలుగా తయారు చేయాలి. వాళ్ళు చదువుకున్న విద్య సమాజానికి ఉపయోగపడాలి, ఈ దేశానికి ఉపయోగపడాలని చెప్పి ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం జరగాలని చెప్పి ఒక మంచి ఆలోచనతోని ఇలా విద్యార్థి పరిషత్ కార్యకర్తలు పనిచేసేది తప్ప ఏ రోజున నేను ఎమ్మెల్యే కావాలి, నేను ఎంపీ కావాలి, ముఖ్యమంత్రి కావాలి దానికోసం ఏ విద్యార్థి పరిషత్ కార్యకర్త పనిచేయలేదు.